ఆదిలాబాద్ జిల్లా జైనద్ రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్, సంబంధిత గ్రామాల సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు. సాత్నాల, జైనాథ్, బోరాజ్ మండలకు చెందిన లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ, పేద కుటుంబాలకి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. వివాహం జరిగిన 15 రోజులలోపు లబ్ధిదారుల దరఖాస్తులను పరిశీలించి తక్షణమే చెక్కులు మంజూరు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సమయానికి సేవలు అందించే అధికారులను లబ్ధిదారులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. అలాగే ఇలాంటి సంక్షేమ పథకాల అమలులో అవినీతి ఏమాత్రం సహించబోమని ఎమ్మెల్యే గారు హెచ్చరించారు. అధికారులు పూర్తిగా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. లబ్ధిదారుల హక్కులు కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 1 తులం బంగారం అందించే అంశాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావిస్తారని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటే బాగుపడం, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే కుటుంబం మనం బాగుపడతాం, మనం ఆరోగ్యంగా ఉంటాం, మనకి ఏ ఇబ్బంది రాదు. కానీ వాళ్ళు పెట్టేటటువంటి ఆశీర్వాదం ఎప్పుడు దొరుకుతుంది అంటే వాళ్ళ సమయం లోపల మనం పనిచేసినప్పుడే దొరుకుతుంది. వాళ్ళ మనసంతా గొప్పగా ఉంటుంది అంటే ఎక్కడో మనం ఉంటాం, కానీ ఏ ఇబ్బంది కలగదు వాళ్ళకు అని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకొని మనకు నిండు మనసుతో మనకు ఆశీర్వాదం పెట్టారు. అందుకే మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సరైన సమయంలో ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏ లబ్ధైనా సరే, నేను ఇళ్లలో కూడా చాలా సందర్భాల్లో నేను చెప్పిన, కొందరు అక్కడక్కడ ఇల్లు ఎంత 50 గాల 1,00,000 గాల అని అడుగుతారట. నేను చెప్పినా ఎవరికి 1 రూపాయి లేకుండా, ఎవరికి ఏ 1 రూపాయి లంచం ఇవ్వకుండా మీకు ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఇప్పించే బాధ్యత నాది. ఎవరైనా మధ్యలో రూపాయి అడిగితే నాకు చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ పథకాలంటే ఎవరో ఇళ్లకి వెళ్ళి ఇస్తలేరు, ప్రజలు కట్టినటువంటి పని మనకు తెలియకుండానే మనం సర్కారుకు పన్ను పెడతాం. ఒక సబ్బు అంటే కూడా 40 రూపాయల సబ్బు ఉంటే దాని మీద 6 రూపాయలు 7 రూపాయల మనం సర్కారుకు ట్యాక్స్ కడతాం. పన్ను దాంతో మంజలు కట్టినా కూడా దాని మీద ట్యాక్స్ కడతాం. బట్టలు కొనుక్కున్నా ట్యాక్స్ కడతాం, కిరాణా సామాను కొనుక్కున్నా ట్యాక్స్ కడతాము. ఈ రకరకాలుగా కట్టినటువంటి ట్యాక్స్లే తిరిగి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వివిధ పథకాల పేర్ల మీద మనకు వస్తాయి. అందుకే అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, సరైన సమయంలో వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది పెట్టద్దు. వచ్చేటటువంటి రోజులలో రకమైనటువంటి 15-20 రోజులకి చెప్పులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని నా దగ్గర మాత్రం నేను ఇష్టం ఆస్తలేదు. నా దగ్గరికి కాగితం వచ్చిందంటే 5 నిమిషాలలో నేను సంతకం పెట్టి పంపిస్తున్నా. మా దగ్గరైతే ఆగుతలేదు. ఆఫీసులో దొరకకుంటే, నేను ఇంకెక్కడైనా దొరకకుంటే నాకు ఫోన్ చేసి నేను పలానా దగ్గర ఉన్నా అంటే మీరు అడిగిన కాగితాలు ఇస్తారండి, నేను రోడ్డు మీద నిలబడి